ఎస్ ఎస్. ఓకేనా, రిస్క్ అంటే ఇప్పుడు ఎంత చేద్దాం పడుతుంది? మాత్రమే. ఆ రిస్క్ రివార్డ్ బాగుంది కాబట్టి. 172 ఏంటో 172 ఏంటి 172? 15 పాయింట్స్ పెట్టుకోండి ఇక్కడ నుంచి స్టాప్ లాస్. 182 నుంచి 15 పాయింట్స్ ఎక్కడ ఉండే అక్కడ. ఎవరైతే రిస్క్ చేద్దాం అనుకుంటారో, ఎందుకంటే రిస్క్ రివార్డ్ బాగుంది కాబట్టి 100 పాయింట్స్. ఓకేనా ఓకేనా ఓకేనా. 50 పాయింట్స్కి వెళ్ళిన తర్వాత హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి. ఓకే ఓకే 50 దాటిపోయింది. ఆల్రెడీ అయిపోయింది 50 పాయింట్స్. ఎగ్జాక్ట్ చూపిస్తాను. ఎగ్జాక్ట్ అది ఎందుకు ఇచ్చానంటే, ఎగ్జాక్ట్ మన ఫిబొనాచి పైన క్లోజ్ అవ్వలేదు క్యాండిల్, చూసారా? ఓకే ఇంకండి ఇది ఎంట్రీ, ఇలా ఎంట్రీ కొట్టాను అలా పెరిగింది అది. రిజెక్షన్ 50 కనబడుతుంది పాయింట్స్ క్యాండిల్. కరెక్ట్గా జోన్కి వెళ్తే రిజెక్షన్ కనబడుతుంది. 50 పాయింట్స్ హాఫ్ పాయింట్ బుక్ చేసుకున్నారా? ఆరామ్సే వెయిట్ చేయండి, ఆరామ్సే వెయిట్ చేయండి. ఇంకా సేఫ్ ఆడదాం అనుకుంటే ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి 270 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఒక 1 లాట్ 2 లాట్ ఉండాలనుకుంటే ఉంటే 300 బుక్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ పడింది అనుకోండి, ఇప్పుడు అది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ టార్గెట్ ఇది, ఈ లైన్ వరకు. ఓకేనా, ఎగ్జిట్ అయిపోయినాడు. ఓకే అయిపోయింది. ఎలా అనిపించింది అడలు ఈరోజు? అయిపోయిందా మీ టార్గెట్? అయిపోయింది కదా. నేను 100 పాయింట్స్ అని చెప్పాను. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో రిస్క్ చేసే మెంటాలిటీ ఉంటేనే ఇందులో డబ్బులు తీయగలం. ఓకే, ఎందుకు ఇచ్చాను అంటే 15 పాయింట్స్ స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ ఎంత ఉంది? 1:8 ఉంది. సో అందుకని చెప్పి ఇచ్చాను. ఓకేనా, చాలా తక్కువ టైంలో ఇదే రావడం అనుకుంటా. 4 minutes లో 100 పాయింట్స్ అంటే ఇంకా అక్కడ టార్గెట్ రీచ్ అవ్వలేదండి ఎక్కడ ఇండెక్స్లో. సరిపోయింది చాలు. టార్గెట్ ఇండెక్స్లో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఓకే చాలు అయిపోయిందా? చాలు. వెయిటింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కూడా ట్రేడ్ ఇచ్చింది, మన సెటప్లో కూడా ట్రేడ్ వచ్చింది. రెడ్ క్యాండిల్ క్రాస్ అయితే ఇక్కడ తీసుకున్నా సరే. ఓకే 100 పాయింట్స్ అయిపోయిందండి. ఎవరైనా సరే తీసుకోకపోతే నేనేం చేయలేను. రిస్క్ రివార్డ్ బాగున్నప్పుడు కొంచెం రిస్క్ చేయాలి, అలవాటు చేసుకోండి. అసలు ఆలోచించకుండా వెంటనే తీసుకోవడం మంచిది. అంటే చెప్పారు నేను 0.6 లెవెల్ చాలాసార్లు చెప్పాను, 15 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నప్పుడు మీరు ఒక 6 ట్రేడ్లు స్టాప్ లాస్లు కొట్టేసిన, ఒక ట్రేడ్ సక్సెస్ అయితే మీ డబ్బులు మీకు రికవర్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ ఏమన్నా ఉందా? ఓకే ఇక్కడ సపోర్ట్ ఉంది.
అది కూడా బ్రేక్ అయిందండి ఇక్కడ వరకు. కొద్దిగా ఒకటే డైరెక్షన్ పీ సైడ్. నిన్న సేమ్ ఏమి రిపీట్ అయిందో అదే రిపీట్ అవుతుంది ఈరోజు కూడా. ఓకే. ఓకే 323 ఇంకా ఉంది నాది. ఏం జరుగుతుంది? 200 పాయింట్స్ ఇచ్చినట్టు ఉందండి ఇది. 150 ఇది ఇంకా ఉంది. 100% కానీ ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, ఇది కూడా బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే ఇక్కడ వరకు సేమ్. నిన్న చెప్పాలంటే నిన్న జరగాలి ఫాల్. నిన్న నిన్న ఇక్కడ ఆగిపోయింది ఫాల్. నిన్నే వచ్చేయాలి ఇక్కడికి అసలు. ప్రకాష్ గారు ఉన్నారా? ఆయన తీసుకోవాలి. తీసుకున్నారా ఎవరైనా? అంటే మీరు చెప్పేసరికి ఆలోచించే లోపు తీసుకోవాలండి, అది లేకపోతే మిస్ అయినట్టే. పీక్లో కదా అది కూడా. ఎందుకు చెప్పారంటే పీక్ ఎంట్రీ కదా, ఇంకా లాస్ట్లో అక్కడ నుంచి చూపిస్తాం. అబ్జర్వేషన్ ఉంటే అయిపోతుంది. ఇక్కడ చెప్పా మీకు ఇంక ఈ స్టేజ్ రిజెక్షన్ కనబడుతుంది. పడిపోయిందండి. 200 పాయింట్స్ ఈజీగా రీచ్ అవుతుంది. మీరున్నారు ఎగ్జిట్ అయ్యేది. ఎప్పుడు కూడా 100 పాయింట్స్ చాలండి. సేఫ్గా ఆడేవారు ఎవరైనా సరే 100 పాయింట్స్ చాలు. నేను ఏమందాం అనుకున్నానంటే మీరు మొత్తం ఎగ్జిట్ అయిపోయారు, కానీ నేను ఒక 2 లాట్స్ వదిలేయండి ఇక్కడ, అది ఎంతవరకు వెళ్తుందో వదిలేయండి అని చెప్దాం అనుకుని మొత్తం ఎగ్జిట్ అయిపోయారు. 100 పాయింట్స్ పెట్టుకోండి. ఒక గోల్ ఉంది కదా 100 పాయింట్స్ డైలీ అని, గోల్ రీచ్ చేయాలి. నిన్న 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 ప్రాఫిట్ బుల్గా ఉన్నారు కదా. ఈరోజు బాగా రికవర్ అయింది. ఎక్కడ వరకు ఉంది? ఎక్కడ వరకు? 400కి వెళ్ళింది మీరు ఇచ్చింది. 220 400 ఎక్కడ, 400 ఎక్కడ? వదిలేయాల్సిందే. ఇదే వద్దు. ఒకసారి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వదిలేస్తే బాగుంది. ఒకే డైరెక్షన్ ఈ సైడ్ అనుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు ఈ జోన్కి వచ్చింది అనుకోండి, ఈ జోన్కి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న కరెక్షన్ జరుగుద్ది. ఎంతవరకు జరుగుద్ది? ఆ జోన్లో ఎక్కడైతే క్యాండిల్ ఆగుద్దో, ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందో అంతవరకు కరెక్షన్ జరగవచ్చు 50%. కానీ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన ఒకవేళ ట్రై చేసినా ఇక్కడ వరకు హోల్డ్ చేసి మళ్ళీ పడుతుంది. ఒకవేళ పడితే, లేదంటే మధ్యలోనే తిరుగుతుంది. యాక్చువల్గా కొన్ని ఈక్విటీలోనే మార్జిన్ ఇవ్వడానికి చెప్పాడంట సెబీ. అంటే ఈక్విటీస్లోనే మార్జిన్స్ కొన్ని కట్ చేస్తాము అన్నారంట. దానివల్ల నిన్న డౌన్ అయింది అని అంటున్నాను. కొన్ని కంపెనీస్ ప్రాఫిటబుల్గా ఉన్నాం. మనం ఏ సెంటిమెంట్లో అయినా ఈ సెటప్ నమ్ముకున్నా పర్లేదు. అంతే కదా. నిన్న ట్రేడ్ ఇచ్చి 2 ట్రేడ్లు ఇచ్చి కన్సల్టేషన్ అయింది. ఈరోజు మళ్ళీ కంటిన్యూ అయ్యింది. నిన్న రావాల్సింది మార్కెట్. నిన్న మరీ దారుణం. మరీ దారుణం. ఆల్మోస్ట్ డే ఎండ్ వరకు అయిపోయింది. అంతే. మన ట్రేడ్ అయిపోయింది, ఎగ్జిట్ అయ్యాం. అక్కడ నుంచి ఇంకా కన్సల్టేషన్.
ప్రాపర్ ఎక్కడ ట్రేడ్ చేయాలో ఆ వ్యూ ఉందనుకోండి. ఇప్పుడు మనం మార్నింగ్ ఏమనుకున్నాం, మార్కెట్ ఆ జోన్కి వస్తుంది, ఆ జోన్కి వచ్చిన తర్వాత రీట్రేస్ అవుతుంది, సేమ్ నిన్నటి సినారీ రిపీట్ అవుతుంది. క్లారిటీ ఓకే. ట్రేడ్ ఎక్కడ తీసుకుంటే ఇక్కడ చిన్న స్టాప్ లాస్, ఒకవేళ అడ్వాన్స్గా తీసుకుంటే ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతే ఒక చిన్న స్టాప్ లాస్ కొట్టింది, ఒక 15 పాయింట్స్ పోయింది, నో ప్రాబ్లం, 100 పాయింట్స్ వచ్చింది కదా. మీకు డైరెక్షన్ తెలిసినప్పుడు రిస్క్ చేయడం తప్పదు. యాక్చువల్గా ఈ గ్రీన్ క్యాండిల్, ఈ చిన్న గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, అదే సేమ్ ఎంట్రీ. ఈ చిన్న గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒకసారి, కనబడుతుందా 1 మినిట్లో వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి, రెసిస్టెన్స్ క్రియేట్ అయిందా చూపిస్తాను. ఓకేనా, రెసిస్టెన్స్ క్రియేట్ అయిందా. ఇప్పుడు ట్రేడ్ చేయాలంటే ఈ గ్రీన్ క్యాండిల్ క్రాస్ అవ్వాలి. ఓకే, క్రాస్ అయిందా, అవ్వకముందు ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇప్పుడు దీన్నన్నా క్రాస్ అయిందా లేదు, ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది, దీన్ని క్రాస్ అయితే తీసుకుంటాం. ఆ టైం చూడండి 10 అంతే కదా. చూడండి ఒకసారి మీరు తీసుకున్న ట్రేడ్ చూపిస్తా. ఇక్కడ ఇదే కదా క్యాండిల్. ఇది ఎందుకు పెట్టానంటే ప్రీమియం, లో ప్రీమియం కదా, 180 ప్రీమియం అంటే ఒకవేళ డికే అయింది అనుకోండి, చిన్న స్పైక్ పడినా ఇక్కడ కిందకు వచ్చేస్తుంది, అందుకని 50 పాయింట్స్ పెట్టుకోండి. యాక్చువల్గా 15 పాయింట్స్ కూడా కాదు, జస్ట్ ఎంత ఒక 4 పాయింట్స్ ఉంది అంతే. ఓకేనా, లెవెల్స్ వస్తే పంపిస్తాను. ఓకే సరే, బాయ్ అండి. లెవెల్స్ చూసుకున్న తర్వాత మీ కాన్సెప్ట్ని మీరు నమ్మి, నేర్చుకున్నది నమ్మి, అక్కడ స్టాప్ లాస్ కొట్టేస్తుందేమో అనుకుంటే ఎప్పటికీ ట్రేడ్ చేయలేం. స్టాప్ లాస్లు కొడతాయి. స్టాప్ లాస్లు కొట్టినా సరే మీకు ఆపర్చునిటీ ప్రతిసారి మీ ఒకే సైడ్ ఫిక్స్ అయ్యి ఉంటే ఓకేనా, ఖచ్చితంగా ప్రాఫిట్ తీయచ్చు. ఇప్పుడు చూడండి, ఒక లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్ అయింది, రీటెస్ట్కి వచ్చింది. ఓకే, లెవెల్ని బ్రేక్ అయింది, రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ ఈ చిన్న ఇక్కడ చూడండి ఈ లెవెల్. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ అయిందా, దీన్ని బ్రేక్ చేసిందా. ఓకే మీరు నేర్చుకున్నదే అక్కడ పెట్టండి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెవెల్ అనుకున్నావా, బ్రేక్ అయిందా, రీటెస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ క్రియేట్ అయిందా, కనబడుతుందా, రెసిస్టెన్స్ క్రియేట్ అయిందా. ఓకేనా, ఈ గ్రీన్ క్యాండిల్ బేసిస్ క్రాస్ చేస్తే ట్రేడ్ తీసుకుందాం, ఇంకా పెద్ద సైన్స్ ఏం లేదు. తీసుకున్నా ఎన్ని పాయింట్స్ ఇచ్చింది తెలుసా, ఇది 70 పాయింట్స్ ఇచ్చింది. అంతా గేమ్ అంతా అక్కడే మనం వాడే అంతే. కాకపోతే డిసిప్లైన్ అంటూ ఉండాలి. ఒక ట్రేడ్ అయిపోయిన తర్వాత ఒక ప్రాఫిట్ బుక్ చేసేసుకున్న తర్వాత ప్రతి దాంట్లో దూరిపోకూడదు. ఎక్కడ తీసుకోకపోతే దూరచ్చు, కానీ అదొకటి అలవాటు అవ్వాలండి, అలవాటు అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీ వ్యూ ఏంటి, మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు ఆపర్చునిటీ వెతుక్కోండి. ఓకే, పై వరకు చూసుకోవాలి. ఇదంతా ఒకటే ట్రేడ్ కదా, మీరు పీక్లో దిగిపోయారు, బుక్ చేసుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. ట్రేడ్ అయ్యేంత వరకు మీకు దీంతో పని లేదు. ఇంకా మళ్ళీ జోన్కి వస్తే మళ్ళీ పీక్లో, ఎందుకంటే ట్రేడ్ ఎప్పుడు కూడా పీక్లో పట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో దూకాం అనుకోండి కష్టం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారు, ఒకవేళ ఇక్కడ హాఫ్ మంది బుక్ చేసుకున్నారు అనుకోండి, మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది. ఇంతవరకు వస్తాయి తప్ప మార్కెట్ ఇక్కడ నుంచి క్లోజ్ అయితే తప్ప వెళ్ళదు, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఒకవేళ అనుకుంటే రివర్స్ అయితే అది ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు, ఎక్కడ పెడతారు స్టాప్ లాస్, ఇక్కడే పెట్టుకోవాలి. గ్రీన్ క్యాండిల్ పైన పక్కన గుర్తుపడుతుంది, మధ్యలో కాబట్టి. లెవెల్స్ పంపిస్తాను, చూసుకోండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ అక్కడ అప్లై చేయండి. ఓకేనా,
థ్యాంక్ యూ. ఓకే ఓకే Bye. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.